రాష్ట్ర శాసన మండలి 5 రోజు సమావేశాలు ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ప్రశ్నోత్తరాల్లో ప్రధానంగా రైతులకు సంక్షేమ పథకాలు, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా నియంత్రణ, పర్యాటక శాఖలో ప్రాజెక్టుల ప్రగతి, విదేశీ వైద్య పట్టభద్రులకు శాశ్వత రిజిస్ట్రేషన్, రాష్ట్రంలో మొక్కలు నాటడం, ప్రైవేట్ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించనున్నారు. అలాగే ఎన్టీఆర్ జలసిరి 2.0 స్పౌస్ పింఛన్ల పంపిణీ, బహిరంగ ప్రదేశాల్లో అనధికార విగ్రహాలపై చర్యలు, పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీ ఎస్టీ వ్యవస్థాపకులకు ఫ్లాట్ల కేటాయింపులు వంటి అంశాలపై సభ్యులు అడిగే ప్రశ్నలపై చర్చించనున్నారు. సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులలో వస్తువులు, సేవల పన్ను చట్ట నోటిఫికేషన్లు, అనుసూచిత కులాలు ఉపవర్గీకరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, బిఎన్ఎస్ఎస్ చట్ట సవరణ బిల్లు, స్కావెంజర్ నియామకం, డ్రై లాట్రిన్ల నిర్మాణ నిషేధ చట్టం ఉన్నాయి. అదనంగా వైద్య కళాశాలలపై ప్రభుత్వ విధానంపై, అలాగే తురకపాలెం గ్రామంలో సంభవించిన మరణాల ఘటనపై స్వల్ప చర్చలు నిర్వహించనున్నారు. రాష్ట్ర శాసన మండలి 5 రోజు సమావేశాలు ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ వాసు అందిస్తారు. వాసు. థ్యాంక్ యూ మౌనిక. ఈ రోజున 5వ రోజు ఏపీ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటి వరకు 4 రోజుల సమావేశాల్లో నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా వాటర్ సప్లై మీద, దానికి సంబంధించిన పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్ మీద వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కూడా మాట్లాడటం కూడా జరిగింది. అదనంగా కొన్ని ప్రభుత్వాసుపత్రులు, కొందరు ఉద్యోగ నియామకాల గురించి ఏపీ సీఎం గారు మాట్లాడారు. అంటే ఆంధ్రప్రదేశ్ ని ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, నిర్ణయాలు తీసుకోమని చెప్పేసి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ హెల్త్ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ రోజు క్వశ్చన్ అవర్ లో కూడా సమావేశాలు ప్రారంభంగా అమరావతి అభివృద్ధి పనుల మీద, ఉద్యోగుల టీఆర్సీ మీద, అలాగే చిత్తూరు జిల్లాలో విశ్వవిద్యాలయాల ఏర్పాటు, నూతన బాలికా సంరక్షణ చట్టం, జీవీఎంసీ ప్రధాన రహదారి మురుగునీటి పారుదల వ్యవస్థ మీద, అయితే చంపావతి నీటి వినియోగం మీద, స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్లు, సభ్యుల ప్రశ్నలు, 2 బిల్లుల అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది ప్రభుత్వం. గ్రామ వార్డు సచివాలయ సవరణ బిల్లు కూడా ప్రవేశపెడుతుంది. దాంతో పాటుగా ఆక్వాకల్చర్ డెవలప్మెంట్, అథారిటీ సవరణ బిల్లు ప్రవేశపెడుతున్నారు. అయితే క్షుణ్ణంగా ఈ రోజున కొన్ని క్వశ్చన్లు కూడా సభ్యులు అడిగున్నారు. ఇప్పటికే ఈ క్వశ్చన్ అన్నింటి మీద కూడా ఏపీ సీఎం, దానికి సంబంధించిన శాఖ మంత్రులు కూడా సమావేశం చెప్తున్నారు. అయితే ఉద్యోగులకు పీఆర్సీ ఎంత ఇవ్వాలి ఏంటనేది కూడా ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. దీని మూలంగా ఈ ఉద్యోగులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే చిత్తూరు జిల్లాలో కూడా విశ్వవిద్యాలయ ఏర్పాట్లు కూడా ఈ రోజు దీనికి అసెంబ్లీ ద్వారా తీర్మానం చేయనున్నారు. నూతన బాలికా సంరక్షణ చట్టం, దీన్ని ప్రత్యేకంగా తీసుకొస్తారంటే బాలికలకు మనం ఎటువంటి వసతులు కల్పించాలి, ఇప్పటికే కేంద్రం నుంచి కూడా ఈ బాలికా సంరక్షణ విధానాలు కూడా అమల్లో ఉన్నాయి. వాటిని సవరణ చేసి ఏపీలో కూడా ఈ బాలిక సంరక్షణ విధానానికి ఎలా చేయాలి ఏంటి చెప్పేసుకుంటున్నారు. జీవీఎంసీ ప్రధాన రహదారి మురుగునీటి పారుదల మీద కూడా మాట్లాడతారు. మనకి ప్రధాన రహదారులు ఏమిటా డ్రైనేజీ వ్యవస్థను కూడా నెలకొల్పాలి. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం మూలంగానే మనకి వర్షాలు పడినప్పుడు కూడా పూర్తిగా రోడ్లన్నీ అస్తవ్యస్తమైపోయి పలు వ్యాధులు కూడా సంబంధించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో పాటుగా డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరించడం, అలాగే రోడ్లు రహదారులు కూడా ఎక్కువగా ఈ వర్షానికి డ్యామేజ్ కాకుండా కూడా బీటీ రోడ్లు వేయాలని తీర్మానం చేయడం కూడా జరుగుతుంది. దీంతో పాటుగా చంపావతి నీటి వినియోగం, అంటే ఇప్పటి వరకు కూడా ఈ చంపావతి నీటి వినియోగాన్ని మంచినీటికి ఎటువంటి తాగునీరు కానీ విద్యార్థులకు యూనిఫామ్ పైన కూడా సభ్యులు ప్రశ్నలు అడిగారు. అయితే రాష్ట్రం అంతటా కూడా ఒకే రకమైన యూనిఫామ్ సరఫరా చేయాలని చెప్పేసి కూడా దీనికి ఒక నిర్ణయం తీసుకున్నారు. 2వ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనిపైన కూడా 2వసారి బిల్లు ప్రవేశపెట్టినారు. గ్రామ వార్డు సచివాలయాల సవరణ బిల్లు, అంటే గతంలో కూడా ఈ గ్రామ వార్డు సచివాలయాలు కూడా మనకి ఎప్పుడైతే వాళ్ళు పనిచేస్తున్నారో సచివాలయ ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా కొంత టెంపరీ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరికీ రెగ్యులేషన్ బిల్లు కూడా ప్రవేశపెట్టుకున్నారు. అంటే అంతర్జాతీయ ఎగుమతులు, మనకి ఆక్వాకల్చర్ ద్వారా కూడా అంతర్జాతీయ ఎగుమతులు చేయనున్నారు. ఈ అంతర్జాతీయ ఎగుమతులకు సంబంధించి గోదావరి జిల్లాల మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కూడా కొంత వెసులుబాటు కల్పించాలి. కొంత వెసులుబాటు కల్పించడంతో పాటుగా ఈ ఆక్వా రంగం ఎగుమతుల పైన కూడా సవరణ బిల్లు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరారు. దీనిపైన కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజున ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ బిల్లు ప్రవేశపెట్టడంతో పాటుగా ఆక్వా కల్చర్ ఎలా అభివృద్ధి చేయాలి, అలాగే మంచి నీటిలోను ఉప్పు నీటిలో కూడా ఎలా అభివృద్ధి చేయాలి, ఈ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ కూడా ప్రత్యేకంగా ఆ సీడ్ ఫ్యాక్టరీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా
చంద్రబాబు నాయుడు గతంలోని ఎమ్మెల్యేలు మంత్రులు వినియోగిస్తున్నారు. దీనిపైన కూడా ఒక బిల్లు ప్రవేశపెట్టనున్నారు. రైట్ వాస్, థ్యాంక్ యూ.